महाराज की जय। श्री सच्चिदानंद सद्गुरु भरद्वाज महाराज की जय। गुरुदेव दत्त। సద్గురు శ్రీ సాయినాథుని యొక్క సన్నిధానంలో ఆచార్య ఇక్కడ భరద్వాజ మాస్టర్ యొక్క కృపా ఆశీస్సులతో ప్రతి ఆదివారం మనం దాబాదిగుంట గ్రామంలో మనము మన సంస్కృతి అనే గ్రంథంలోని అంశాలని మనం వివరించుకుంటున్నాం. గత వారం మృత్యుంజయ మంత్రం గురించి వివరించుకున్నాం. అందులోని అర్థం పండితులు చెప్పింది ఒకటి, ఇప్పుడు నేటి పామరులు చెప్పేది ఒకటి. అంటే ఇప్పుడుండే ఆధ్యాత్మిక తత్వంలో కావచ్చు, లౌకిక సాంప్రదాయంలో కావచ్చు, ఆచారంలో కూడా కావచ్చు, దానిలో అసలైన తత్వాన్ని మాత్రం గ్రహించలేకపోతున్నారు, ఆలోచించలేకపోతున్నారు. ఎందుకు ఆలోచించేది? వాళ్ళు పోతున్నారు, మనం కూడా పోతూనే ఉంటాం అనే గుడ్డి సాంప్రదాయం బాగా ప్రబలడం వల్ల తెలుసుకోవాలనే ఆకాంక్ష నశించిపోయింది. అందులో నేటి యువతరానికి జిజ్ఞాస, తెలుసుకోవడం జిజ్ఞాస అది లేదు. ఏందో వాళ్ళు పోతున్నారు, మనమే పోతామనే భావన ఉంటుందన్నమాట. అసలు మామూలుగా ఆలోచిస్తే పుట్టిన బిడ్డే వాళ్ళ జిజ్ఞాస ఉంటుంది, ఆలోచించే తత్వం ఉంటుంది. ఏదైనా ఒక వస్తువు ఇవ్వండి, కొరకుతాడు, కిందేసి కొడతాడు. అంటే ఎందుకని? ఏంది తన తత్వం తెలుసుకుంటాడనమాట. అంటే ఏంటి? ప్రతి ఒక్కటి ప్రాక్టికల్గా, థియరీ కాదు, ప్రాక్టికల్గా తెలిస్తే మనకి అర్థమవుతుంది. ఒక విషయం కావచ్చు, పాఠం చెప్పడానికి, ఉదాహరణలు చెప్పడానికి, బొమ్మలు గీసి చెప్పడానికి తేడా ఉంటుంది. మామూలు చెప్పడానికి తలుపుతూ ఉంటాం, బాగుంది బాగుంది బాగుంది. ఎగ్జాంపుల్ చెప్పామనుకోండి, కొంచెం తల నిలబడుతుంది. అలా కాకుండా ఉన్నది ఉన్నట్టుగా భావస్ఫూర్తితో, హృదయంతో పలికి బొమ్మలు కనబడి చెప్పామనుకోండి, స్టన్ అయిపోతాడు వాడు. తల ఊపడం ఉండదు, తాజాతి చెందిపోతాడు. అట్లే ఆ విధానం కనుమరుగైపోయింది. ఏదో ఉన్నది ఉన్నట్టు చెప్పడం, వాళ్ళకి అర్థమైందా కాలేదా సంబంధం లే, నాకు తెలిసి చెప్పేసుకుంటా పోతుంటాను. నేటి జీవితం కూడా అలాగే ఉంది. ఆ జీవితం ఉండడం వల్ల ఎందుకు, ఏమిటి, ఎలా అనేది లేదు. ఎందుకో, ఏమిటో, ఎలా ఒకలాగా, అంతే. ఎలా ఒకలాగా చేస్తాం, అంతేగాని అది సక్రంగా చేయాలి, సరైన పద్ధతిలో చేయాలి అనే ఆలోచన లేదు. అందరికైనా మనకు అవుతుంది, సమస్య అందరికైతే మనకు అవుతుంది, మనకి ప్రత్యేకమా అనే ఉందే కానీ అంటే అందరికైతే మనకైతే ఏం లాభం రా, మనం సపరేట్గా మనకు గుర్తింపు రావాలి కదా అనే ఆలోచన లేదు. అందుకని మాస్టర్ గారు అసలు మనం ఎందుకు చదువుకోవాలి అని హెడ్లైన్ పెట్టాడు. ఇక్కడ చదువు అనేదానికన్నా కూడా మనకి ఎందుకు సత్సంగం కావాలి అని మనం ఆలోచించుకోవాలి. అంటే సత్సంగం ఎందుకు కావాలి, చదువు ఎందుకు కావాలన్నాడు. చదువు అంటే అర్థం ఏమిటి? చదువు అనే పదం వాడుతున్నారు. చదువు అంటే పుస్తక జ్ఞానం, అంతే. దాని విద్య అంటారు. పుస్తక జ్ఞానం కాదు కావాల్సింది, పుస్తకాల జ్ఞానం సారాంశం మనకు కావాలి. పుస్తక జ్ఞానం అంటే ఏంది? బట్టి పెట్టేయడము, అడిగేది చెప్పడం, కంఠస్థ పెట్టేస్తాము, అడిగి చెప్తారు. దానివల్ల ఏం ఉపయోగం ఉంటుంది? అందులో సారం మనకు కావాలి. అదైతే ప్రహ్లాదుడు వాళ్ళ నాన్న ఏం చదివారంటే చదువులో లెక్కల మర్మాన్ని తెలుసుకున్నాను అన్నాడు. చదువులో మర్మం కావాలి కానీ మనకి పై చదువు మనకే వస్తుంది. పాండిత్యం వల్ల ఉపయోగం ఉండదు. పాండిత్యం ద్వారా నువ్వు ఏం నేర్చుకున్నావు, పాండిత్యం ఏం చెప్పారో అది కావాలి. రామకృష్ణ ఒక ఉదాహరణ చెప్తాడు. ఒకరు భాగవత బ్రహ్మాండం చెప్తున్నాడు, రాజు వింటా ఉన్నాడు. అర్థమైందా అని అడిగాడు. నేను అనుకోలే, అర్థమైందా అని అడిగా. మీకు అర్థమైందా అని నన్ను అడిగారు మీరు. ఏం అర్థం కాదా? ఇంత కష్టపడి నేను చెబితే అర్థమైందా అంటే నీకు అర్థమైందా అంటాడే నేనా. కానీ వాడు కొంచెం ఆలోచించేవాడు, చెప్పినవాడు కూడా. అన్నాడంటే ఏదోగా అర్థం ఉంటుంది అని ఆలోచించిన తర్వాత, మరి చెప్పడం కాదురా, అందులో బాగా అర్థం చేసుకుని దాన్ని ఆచరించాలరా. అర్థమైతే నువ్వు ఆచరిస్తావు, ఊరికి చెప్పుకుంటా పోతే అంటే నువ్వే ఆచరిస్తావు. అదిరా రాజు చెప్పింది అని చెప్పి
సర్వబంధాలు అంటే అన్ని బాధ్యత తీర్చుకునేసి సన్యాసం చేసుకుంటూ రాజుగారి దగ్గర పోయి ఇప్పుడు అర్థమైంది రాజుగారు అన్నాడు. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి, పుస్తక పాండిత్యము చదువు కాదు, మనలో కావాల్సింది వివేకము, వైరాగ్యం. అది లేకపోవడం వల్ల ఏమవుతుందంటే, ఇప్పుడు మామూలు స్కూల్స్ ఉన్నాయి, ఇప్పుడు చదువులు ఎలా ఉన్నాయండి? బట్టి పెట్టి చదువులా? దాన్ని అర్థం చెప్పుకుని చదువు చెప్పండి. మొత్తం బట్టి పెట్టి చదువులే, అంతకు మించి వీళ్ళు కూడా నేర్పరు. అట్లాంటి వాతావరణం ఏర్పడిపోయింది ఏది చదువు విషయంలో. అలాగే కూడా సత్సంగం చెప్పుకుంటున్నాం, పారాయణ చేస్తున్నాం. మరి సత్సంగం పారాయణం మనం ఏం గ్రహించాం? మనలో మనో వికాసం కలిగిందా? అంటే వ్యక్తిత్వ వికాసం కలిగిందా అని ఆలోచించాలి. మనలో ప్రేమ పెంపొందిందా? ఆ ప్రేమను నలుగురు పంచుతున్నావా? నీలో శాంతి ఉందా? ఆ శాంతిని 10 మందికి నువ్వు అందిస్తున్నావా అని ఆలోచించాలి. చదువుతున్నావు, నేను చదువుతున్న వల్ల ఎంతవరకు ప్రయోజనం ఉంది? నా వరకే ఉందా? నేను పొందిన 10 మందికి అందిస్తున్నానా? నేను డాక్టర్ అయ్యాను, డబ్బు నా వరకే సంపాదించుకున్నానా? కాదు, నా వృత్తికి న్యాయం చేసుకుంటా ఇతరులకి సహాయం చేస్తున్నానా? సహాయం చేస్తేనే ఆ విద్యకి సార్థకత. సహాయంగా ఏం సార్థకత ఉంటుంది? నువ్వు నీ కడుపు ఏం ఉపయోగం ఉంటుంది అని ఆలోచింపజేసేదే మాస్టర్ గారి యొక్క ఉద్దేశం అండి. స్వామి వివేకానంద ఉద్దేశం కూడా అదే. ఆలోచించండి, మన జీవితం ఒక లక్ష్యం ఏర్పరచుకోండి, ఆ లక్ష్యాన్ని కృషి చేయండి అని చెప్తాడు. విద్యాలయం అంటే స్కూల్ కాదు, మన జీవితమే ఒక విద్యాలయం. బాగా గమనిస్తే మన లైఫే ఒక చదువు. జీవితం అంటే నేను ఒక్కడిది కాదు, ఈ సమాజం అంతా కదా జీవితమే కదా. మరి ఈ సమాజంలో మనకి నేర్పంది ఏంది? గమనిస్తే ఇందులో మనం నేర్చుకోవచ్చు. ఒక కోపిష్టం చూశారు, మనకి కోపిష్టం ఉండకూడదు. ఆ కోపిష్టం వల్ల ఎంత నష్టం జరిగింది వాళ్ళకి. ఇప్పుడు అనవసరంగా మీ బిడ్డ కొట్టేశారమ్మా, ఆలోచించుంటే బిడ్డను కొట్టుండదు కదా అని నేర్చుకోవచ్చు కదండి. అలా కాకుండా కొట్టాలండి, ఒక్కరు గొడ్డు మనకు బాధింది అంటాను. అది నేను చూసింది. మరి నేను ఏం నేర్చుకున్నట్టు? అందుకే మన బలహీనతను సొమ్ము చేసుకుంటున్నారు సమాజం అంతా కూడా. చదువులు కూడా అంతే. చదువులే ఉంది, బట్టి పెట్టమంటారు, లేదా ఇప్పుడు పేపర్ లీక్ అయ్యేట్టుగా వేస్తారు, దాని కాపీ కూడా రాసుకుంటుంటారు. దానికి అలవాటు పడిన వాళ్ళు ఎలా ఆలోచిస్తారు? అలాగే ఆధ్యాత్మికలో కూడా ఏరా కష్టపడి పారాయణ చేయరా, ఒకసారి వచ్చే ఇది చేయరా నీకు వచ్చేస్తుంది అన్నాడు అనుకోండి, ఈ వ్రతం చేయి నీ 10 వస్తుంది అనుకోండి, దాన్ని బతికిస్తారు. వ్రతం చేసే వచ్చేట్టుగా ఉంటే ఇంకేముందా? ఇంక పుస్తకాలు ఎందుకు, ఈ సప్తంగాలు ఎందుకు, పాండిత్యం ఇవంతా ఎందుకు? వ్రతం చేసినా రాదు, ఆయన అనుగ్రహం అంటే వస్తుంది. మీకు ఎలా వస్తుందండి? సత్యనారాయణ వ్రతం చేస్తావు, ఇంకో వ్రతం చేస్తావు, మరి అప్పుడే ఫలితం రావాలి కదా, వస్తున్నదా? అది అనుగ్రహం ఉంటేనే వస్తుంది. అప్పుడు అనుగ్రహం కాలం ఏం చేయాలి? ఇది ఆలోచన అనమాట. ఆయన అనుగ్రహం రావాలంటే ఏం చేయాలి? ఆయన చెప్పిన మెచ్చిన రీతిలో నువ్వు నడుచుకోవాలి, అప్పుడే ఆయన అనుగ్రహం వస్తుంది. ఇప్పుడు వెంకటేశ్వరుడు ఏం స్వామి, ఒకరికేమో అప్పుడే తగ్గిపోతా ఉంది సీలు కుడితే, ఒకరికేమో వారం పడతా ఉంది, ఇంకొకటి 2 వారాలు పడుతుంది అంటే అదే ఉన్నాడా? వాడు ఉండేదాన్ని బట్టి కదా అన్నాడు. అంటే వాడు ఉండేదాన్ని బట్టి కదే అన్నాడు. దాని ఎంత అర్థం ఉంది? అట్లాగే చూడండి, ప్రతి ఒక్క ఇప్పుడు మనిషి జాతికి ప్రాణుల జాతికి తేడా ఏంది? వాడికి బుద్ధిశక్తి తక్కువ, మనకి బుద్ధి ఒకటి ఇచ్చాడు, మరి దాన్ని ఉపయోగించాలి కదా. ఇప్పుడు ఒక ప్రశ్న వేసింది, అంతా ఆయన ఇష్టంగా జరుగుతుంది కదా, గజన పాపం ఆయనే మాది చేయించాడు, ఇప్పుడే కష్టపడతాడు ఆయనే, అంతే దేవుడికి నెట్టేశాడు అనమాట. అంతా ఆయనే చేయించాడు, ఆయనే ఉన్నాడంటే నువ్వు తప్పింది చేస్తావు. శాస్త్రం అండి వక్రంగా ఇస్తాడనమాట. శివుని ఆజ్ఞని చేయమని కొట్టదు అని అన్నావు కదా, కాబట్టి నేను కొడతా, శివుని ఆజ్ఞ కూడా నేను కొట్టా అంటాను అనుకో, కరెక్ట్ అనిపిస్తానులా. నీలో శివుడు ఉంటే ఎదురుడు కొట్టాలని నీకు ఎందుకు అనిపిస్తుంది? పోనీ శివుని ఆజ్ఞ ఇతర బాధించమనా? అంతటా దేవుడు ఉన్నాడన్నారు కదమ్మా, నాలో కూడా దేవుడు ఉన్నాడు. దేవుడు చేశాడు నీ తప్పు, నాదే తప్పు అంట. నేను ఇప్పుడు అర్థమవుతుందా?
అంత దేవుడు ఉన్నాడు, దేవుడు ఉన్నాడు. దేవుడు కొట్టాడండి, నేను కొట్టానా? దేవుడు కొట్టమన్నాడు, కొట్టాడు. దేవుడనే నీలో ఉంటే కొట్టమని నీకు ఆలోచన కిందకి వస్తుంది. ఇది మనం ఆలోచించాల్సింది. మనం పొరపాటు ఏంటంటే దేవుడు కూడా మనిషి అనుకుంటున్నాం. మనం మనలాంటి మనిషి అనుకుంటున్నాం. అది రాముడు కావచ్చు, కృష్ణుడు కావచ్చు, జీసస్ కావచ్చు, రమణ మహర్షి ఎవరైనా కావచ్చు, మనలాంటి మనిషి అనుకుంటున్నాం. కృష్ణుడు అంతమంది చేసుకున్నాడు, ఆయన ఇద్దరు చేసుకుని తప్పే ఉందా అంటే కృష్ణుడు మనిషిగా భావించుకుంటున్నావు. అందుకే భగవద్గీత కృష్ణుడు చెప్పుకున్నాడండి, నేను అనుకున్న రూపాన్ని నేను ధరిస్తాను అన్నాడు. అంతేగాని వాళ్ళకి పుట్టుక అనేది ఉండదు, ఇది రోజే అనమాట. అది ఎవరు తెలుసుకుంటున్నారు? అది చెప్పడానికండి ఈ గ్రంథం మనకు వచ్చింది. అందుకే మొట్టమొదట మనిషికి జిజ్ఞాస అంటే ఆలోచించాలి, చుట్టూ ప్రకృతి నుంచి నేర్చుకోవాలి. నేర్చుకోలేదనుకోండి, ఆలోచన లేదనుకోండి, గుడ్డది చేతిలో పెట్టి పోతా ఉంటాం మనం. ఇప్పుడు శాస్త్రజ్ఞులు అంతా ఎలా తెలుసుకున్నారండి? సైంటిస్టులు ఉన్నారు, సొంతంగా బుర్రదేం కాదండి, ప్రకృతిని చూసే వాళ్ళు అన్ని కనుక్కున్నారు. మరి వాళ్ళకి ఆలోచన ఎందుకు వచ్చింది, మనకి ఎందుకు ఆలోచన? అంటే ఆలోచన తత్వం వల్ల అడుగంటిపోయింది. అడుగంటేట్టుగా ఈ సమాజం మనకు నేర్పుతుంది కూడా. అది సినిమాలు కావచ్చు, పత్రికలు కావచ్చు, టీవీలు కావచ్చు, స్మార్ట్ ఫోన్లు కూడా కావచ్చు. చెప్పింది రా, వంతమందికి ఎందుకురా? మనం చూసామా? స్వర్గం చూసావా? ఉన్నంతరు హాయిగా ఉంటామంటే ఓటు మీకు నాకు పడుతుంది, మీకు పడుతుందా? నాకే ఓట్లు పడతాయి అని చెప్పాడు కదా, హాయిగా అన్ని అనిపించేసుకోమని చెప్పేసి. ఈ పాపను ఎవరు చూస్తాడు? చచ్చిపోయినా మనం చూస్తామా? ఇది వితన్నవాదం. చూసేవాడు ఒకడు ఉన్నాడు గుర్తుపెట్టుకున్నారు అనుకోండి, వాడు జాగ్రత్తగా ఉంటాడు. ఇట్లా ఇప్పుడు పిల్లల చూడండి, పట్ల జిజ్ఞాస వాళ్ళు ఉంది కదా. కోతి కూడా చూడండి, ఒక వస్తువు అనుకోండి, కొరతది, కొట్టది, చేస్తుంది. కోతులు చూసిన మనం కూడా అంటే తెలుసుకోవాలనే ఆలోచన ఉందా లేదా? ఆ తర్వాత ఎందుకు కనుమరుగైపోయింది? కనుమరుగైనట్టుగా చేస్తున్నారు. అంటే టీ తాగమంటే మీరు టీ తాగరు కదా, ఎందుకని? నోరు కలిగింది కాబట్టి. అంటే ఇది తెనాలి కథ కూడా అనమాట. రాజు పిల్లలు ఇస్తాడు పాలు ఉంచమని. అన్ని పిల్లలు బాగుంటాయి, వీడి పిల్లలు బాగుండదు. చక్కగా వేయాలంటే అంటే అది పిల్లలు పాలు తాగాలి, వేడిగా పాలు పెట్టేశాడు అనమాట. ఇంకేం తాగుతా పాలు తాగా. అట్లా ఈ సమాజం మనకి ఏం చేసిందంటే ఆ విధంగా చేసేసింది. అందువల్ల ఆలోచించటం కనుమరుగైపోయింది అనమాట. ఈ పరిణామంలో మన విద్యా విధానం కూడా అలాగే ఉంది అన్నాడు. మన ఆధ్యాత్మికత కూడా అలాగే ఉంది మనం అనుకుంటున్నాం. ఇక్కడ ఆధ్యాత్మికత కూడా ఎంతమంది ఆలోచిస్తున్నారు. ఇప్పుడు సనాతన ధర్మం అంటారు, హిందూ ధర్మం అంటారు. ఏంటి సనాతన ధర్మం అంటే? చెప్పండి. వేదం ఏం చెప్పింది? అందరూ సమానంగా చూడమని చెప్పింది. మరి అందరూ సమానం చూసినప్పుడు మీరు వేరు, ఆయన వేరు, ఈ దేవుడు ఎలా అంటారు మీరు? వేదం ప్రమాణం ఉన్నప్పుడు వేదం చెప్పినప్పుడు వినాలి. అందులో చెప్పింది అందరూ ఒకటే అని చెప్పున్నారు. కృష్ణుడు చెప్పాడు, ఏ రూపాన్ని ఆరాధించు, నాకు వస్తుందని చెప్పాడు. అన్నప్పుడు నేను కృష్ణ భక్తుడిని, నువ్వు కృష్ణే పూజించంటా నేను. కాబట్టి హరే రామ అనమంటా నేను. మరి ఇంకో నామం లేదా? ఇప్పుడు వెంకటేశ్వరాన్ని పిలుస్తారు, ఆయన రాముడిని ఎందుకు పిలుస్తున్నారు? ఆయన కౌశల్య సుప్రజ రామ అని ఎందుకు అంటున్నారండి? ఇవి చెప్పేవాళ్ళు లేరు, అసలు వినేవాళ్ళు లేరు అనుకోండి. చెప్పిన వినేవాడా, ఇది సోదండి, ఇది ఎవరు శోధింటాడు, అట్లయిపోయింది అన్నమాట. చెప్పేవాళ్ళు ఉన్నా కూడా వినేవాళ్ళు లేకుండా పోయారు. అందువల్లే అసలు తత్వాన్ని తెలుసుకోలేకపోతున్నాం. అసలు జీవితం అంటే ఏమిటి తెలియదు. జీవితం ఒక ఆర్ట్. మరి దీన్ని ఎంతమంది చేసుకుంటున్నారు? ఇప్పుడు చదువుకునే పిల్లకాయలు ఎందుకు ఆత్మహత్య చేసుకుంటున్నారు అంటే ఏమిటి? వాడి బలవంతం విద్య. బలవంతం విద్య వాడే చదువుతాడు, వాడికి ఇష్టమైన చదివితే వాడు వృద్ధిలోకి వస్తాడు. అలాగే బలవంతంగా ఈ మతం చూసుకున్నాడు, వాడే వృద్ధిలోకి వస్తాడు వాడు. ఇప్పుడు ఆరోగ్యవంతుడికి రుచికరమైన వల్ల సహజమైన ప్రీతి కలుగుతుంటుంది. ఆరోగ్యం అనుకోండి, తినడానికి బాగుంటుంది. కొందరు ఆకలి లేకుండా మనం తింటున్నామా లేదా? రుచి కోసం. అంటే ఏంటి? ఎలా ఉందో చూద్దాం, ఎలా ఉందో టేస్ట్ చేస్తాం. అంటే తప్పని కాదు, ఆ లక్షణం నీకు ఉంది కదా, ఎలా ఉందో టేస్ట్ చేస్తాం అనుకున్నప్పుడు మిగతా వాడి గురించి ఎందుకు ఆలోచించవు? ఇది ఇక్కడ పాయింట్. ఇది వాడు చెప్పాడు, చూద్దాం.
ఇప్పుడు తింటావు, చేదుగా ఉంటే మనం తినవు కదా! అలాగే మీ సిద్ధాంతం వింటాను నేను. ఇది పొరపాటు వదులుకుంటాను. అనేది అలవర్చుకోగలగాలి. అందుకే ఎందుకు, ఏమిటి, ఎలా ప్రతి ఒక్కటి మనం ఆ దృష్టిలో ఆలోచించుకుంటూ ఉండాలి. ఇప్పుడు అనేక రుచుల కోసం మనం మనం ఇప్పుడు మనం ఫంక్షన్‌కెళ్ళామనుకోండి, 20 పదార్థాలు ఉంటదనుకోండి, మనకి ఆకలి లేకపోయినా గూడా టేస్ట్ చూస్తాంరా ఎలా ఉందో అనుకున్నప్పుడు ప్రతి ఒక్క విషయంలో గూడా చూడాలి అని తెలియాలి కదండీ! ఇప్పుడు భగవంతుడు ఉన్నాడా అని అడుగుతాడు. ఉన్నాడో లేదో చూస్తేగా తెలుస్తుంది. లేతే ఎలా తెలుస్తుందండి? అనుభవిస్తేగా తెలుస్తుంది. లేతే ఎలా తెలుస్తుంది? అలా అప్పుడు తెలిసిపోవాలి. ఎలా తెలిసిపోతుంది? ఒక టీచర్ పిల్లోడిని కొట్టాడు. కొడితే నొప్పిగా ఉందన్నాడు. బాగా ఏడుస్తా ఉన్నాడు. ఏమన్నాడు? బాధగా ఉందన్నాడు. బాధ అంటే ఎట్టుంటదిరా అన్నాడు. నిన్ను కొడితే చేస్తది. బాధ అంటే నిన్ను కొడితే చేస్తది. అట్లాగే ఇది నిజమా అవునా కాదా నువ్వు పరిశోధించు, శోధించు తెలుస్తుంది. అది రీసెర్చ్ అంటే ఏంటి? అందుకే మన జీవితం ఒక నిజంగా ఒక ఆర్ట్ అండి. ఒక కళ. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ ఆస్వాదిస్తే. మనం పైపైనే చూసుకుంటున్నాం అంతే. మరి ఇలా ఎందుకు జరిగింది? ఇలా ఎందుకు మాట్లాడాడు? ఇలా ఎందుకు చేయాలి? అని ప్రతి ఒక్కటి ఆలోచించాలి. అయితే రామాయణంలో అన్ని బూతులే కనబడతాయి. భాగవతం అన్ని బూతులే కనబడతాయి. ఎందుకంటే నీ నీ దృష్టి బూతుల దృష్టి కాబట్టి అలాగే కనబడతాయి నీకు. వాస్తవం తెలుసుకునేవాడు శోధిస్తాడు. వివేకానంద అన్నాడంట. పుస్తకాలు ఏమి అజ్ఞానిగానే ఉండాలా. లేదా అన్ని తెలిసిన వాడిగానే ఉండాలా. మధ్యలో ఉంటామే అది పర్వాలేదు అడగన్నాడు వివేకానంద. అయిన తర్వాత రామకృష్ణ దగ్గరికి నేను ఎందుకు ఇది చదివాను? నా చదువంతా మర్చిపోతే బాగుండు అనుకున్నాడు. నేను చదువంతా మర్చిపోతే బాగుండు అనుకున్నాడు రామకృష్ణ పరమహంస దగ్గర. ఎందుకంటే అతి తెలివి కదా! పాండిత్యం వల్ల ఏమైంది? అతి తెలివి వల్ల అది ఎట్లా ఇది ఎట్లా అన్నాడు. అనుభూతి పొందిన తర్వాత ఈ పుస్తకాలు దండగ. అదే సర్వధర్మాన్ పరిత్యజ అని కృష్ణ భగవానుడు చెప్తాడు. అన్ని ధర్మాలు వదిలిపెట్టు. నువ్వు నన్ను ఆశ్రయించు. ఆ తత్వం మనం ఇక్కడ అలవర్చుకోమని చెప్పేసి మాస్టర్ చెప్తున్నాను ఇక్కడ. జిజ్ఞాస అనేది మానవత్వంలో మౌలికమైంది. ఇక్కడ చదువు అనివ్వండి, మనకి చదువు అని చెప్పాడు. మన సత్సంగానికి అన్వయించుకుంటున్నామండి ఇక్కడ. సత్సంగంలోని ప్రతి విషయాన్ని కూడా జిజ్ఞాస అంటే ఏంటి? పరిశోధించు. జ్ఞాన పిపాస కలిగి ఉండు. అది మనిషి యొక్క లక్షణం అది. అని చెప్తున్నాడు. అంటే ప్రతి ఒక్కటి కూడా ఇప్పుడు సమాజం ప్రతి ఒక్కటి కూడా సమాజం చేసింది మనల్ని మైమరిపించే విధానంలో ఉంది. ప్రతి ఒక్కటి కూడా. ఇప్పుడు కొత్తగా ఓపెన్ చేశారు. ఏదో కాస్ట్యూమ్స్ అంట. 1000 రూపాయలు కొంటే రూ. 200 ఫ్రీ అంట. ఎట్టిస్తాడురా? ఇంత అడ్వర్టైజ్‌మెంట్‌కి అంత ఖర్చు ఏంటదిరా? అని ఆలోచిస్తున్నామా? ఆలోచిస్తున్నామా? అడిగిస్తా ఉన్నాం. అంటే వాడు అంటే వాడు విమర్శించడం కాదండి. సమాజం ఎలా ఉంది మనల్ని దాని నుంచి బయటపడాలి. అసలు తత్వం. మామూలు లౌకికంగానే బోల్తా పడిపోతున్నావు. ఇంకా ఆధ్యాత్మికంలో కూడా ఏముంటది? ఏమిరా ఆయన పూజిస్తారు సాయిబు గారు అన్నాడు అనుకోండి. ఎవరో నా కొడుకు వచ్చి ఇంకేనా వచ్చి ఈరోజు నిజమే నమ్మాల్సింది కదా! నిజమే కదప్పా! ఇంతవరకు అనవసరంగా ఆ బాబు గాడు ఒకడొచ్చి మమ్మల్ని బుర్ర తన్నేసినాడు. బాబా బాబా అనేసి ఎంత టైం వేస్ట్ అయిపోయింది. అనుకుంటా అనుకోము. అర్థం చేసుకుంటే అనుకోము. అర్థం కాకపోతే అనుకుంటారు అనుకోరా. అది ఇక్కడ పాయింట్ ఏంటంటే మీరా నేనని కాదండి. ఇప్పుడు అవగాహన వచ్చింది కాబట్టి సమాధానం మన దగ్గర ఉంది. కాబట్టి మేము చెప్పగలం. సమాధానం లేకపోతే ఏం చేస్తాం మీరు? నమ్మాల్సింది. అట్లే కదా అన్ని మతాలుంది. అయితే వాళ్ళు సమాజం చెప్పలేకపోతున్నారు. మరి ఎందుకు కారణం ఏంటి? గురు చేతుల్లో ఎటువంటి లీలలు ఉందో బైబిల్‌లో కూడా అటువంటి లీలలే ఉన్నాయి. మీరు బాగా గమనించండి కావాలంటే. బైబిల్‌లో కూడా అదే లీల ఉంది. గురు చేతుల్లో కుష్టి వ్యాధి రోజుని నే సంగమంలో మునిగితే బాగైపోయింది. బైబిల్‌లో లేదా? అదేలా? మరి దాన్ని చెప్తారు ఇలా దీన్ని తిడతారు. ఈయన మూర్తలాయన మాదేవ గొప్ప అంటారు. ఈ తెలియనోళ్ళు బైబిల్ చదవకుండా ఇదేననుకోండి నిజమే వాళ్ళు చెప్పేదే కరెక్ట్‌రా. మనం ఈయన పూజించినామా అనిపించదా? అందుకు అన్ని చదవాల. ఎందుకు మాసి అన్ని చదవమంటే ఎందుకు అన్ని చదవమని చెప్పేది. అన్ని అర్థం చేసుకో. అది జిజ్ఞాస. లేకపోతే ఏమవుతుందంటే
మనం చూసేదే నిజం అనుకుంటాం, వినేదే నిజం అనుకుంటాం. ఇప్పుడు జ్వరంతో ఉన్నాడు అనుకోండి, వాడికి నోటు చేదు వల్ల లేకపోతే మందుల ప్రభావం వల్ల వాడికి రుచి పడదు, ఆహారం దిగదు. ఆ విధంగా అటువంటి జాడ్యం మనం చేస్తున్నారు ఈ సమాజం కూడా. అంటే మత్తు మందు ఇస్తున్నట్టు అనుకోండి. దానివల్ల అదే వాస్తవం, అదే మైకులు పడిపోతున్నాం. మరి అలాంటి రావడానికి కారణం ఏమిటి? ఏమిటి దానికి నివారణ అంటే సినిమా, అర్థం లేని టీవీలు, బాధ్యత లేని నాయకులు, వీళ్ళే పురుగులు అనమాట. మనల్ని బస్సు పెట్టించే పురుగులు వీళ్ళే. అందులో ఇప్పుడు ఈ ఫేస్బుక్ లో, వాట్సాప్ లో 95% అవాస్తవాలే. మన బుర్ర తినేస్తున్నారు, చూసేది బుర్ర తినేస్తున్నారు. మామూలుగా అది చూస్తే పలానా ఆయన సీనియర్ నటుడు ఆకస్మిక మరణం అనేసి ఉన్నారు. ఆకస్మిక మరణం అంటే వాడే బాగానే ఉన్నాడు. అంటే మనల్ని ఒక్కరి బుద్ధి ఆ కాసేపు మనం ఆలోచించమా, టైం వేస్ట్ అయింది లేదా? ఇది నేను సమాజం చేసే పని. అందుకే మనం ఏం చేయాలి? సద్గురువుని ఎన్నుకోవాలి. నువ్వు ఎందుకు వచ్చినట్టు పెడకలేరు అనుకోవడానికి బాబా అన్నాడు. మన జీవితం ఎందుకు అసలు? అసలు జీవితం అంటే ఏంటి? ఆనందమయంగా గడపడమే జీవితం అంటే. మరి ఆ జీవితాన్ని మనం ఏ విధంగా చేసుకుంటున్నాం? పుట్టుక నుండి చనిపోయేంత వరకు కూడా నిరంతరం సాగే ఒక ప్రయాణమే జీవితం అంటే. ఏదో ఈ జీవితం అంటే ఏదో గాలి పీల్చుకోవడం, వదలడము, తినడము, నిద్రపోవడము, మనం మేలుకోవడము కాదు. మన కష్టాలు, నష్టాలు, మనం నేర్చుకున్న పాఠాల యొక్క కలయిక జీవితం అనేది. మామూలుగా చూసుకోండి, మన కష్ట నష్టాలన్నీ కూడా మనకు ఒక పాఠం. పోనీ ఇది లేదనుకోండి, జీవితం నిస్సారం. సుఖమే ఉందనుకోండి, వాడు చచ్చినట్టు లెక్క, వాడు బతికినట్టు లెక్క. వాడు అర్థమైంది లేదు. మరి ఏదో సుఖం అంతే చేసుకొని ఏసీలో ఉండాలనుకుంటే కాస్త పట్టుకుంటాడు. ఏసీలోనే ఉండి ఎంత ఏసీ వేసుకుంటా చెప్పండి. గంట వేసుకుంటారా? 2 గంటలు వేసుకుంటామా? 3 గంటకి ముసుగేసుకుంటాం. ఏసీ కొంటే మాత్రం ముసుగేసుకుంటాం. ఏసీ చేసుకోండి, ఎందుకు ముసుగు ఎందుకు వేసుకోండి ఎందుకు అని ఆలోచనగా. అంటే ఏసీని ఆఫ్ చేయడం కూడా సమర్థం. నేను చేస్తానండి, మీరు కాదు. ఆఫ్ చేయడం ముసుగు తప్పులేదు కానీ కదా, ఆఫ్ చేయలేదు కదా. మరి ఇటువంటి చిన్న చిన్నవి లేదే, ఇంక పెద్ద పెద్ద మాటకి అడ్డపడ్డాము. అందుకే ఇప్పుడు ఎందుకు జిజ్ఞాస ముందు అడిగాడు? జిజ్ఞాస అంటే ఆలోచించు, పరిశోధించిన అనుకోండి, నువ్వు ఒక జ్యోతిలా వెళ్తావు. ఆ దీపంతో ఇంకో దీపం వెలిగించగలుగుతావు. ఆ దీపమే సద్గురు, ఆ దీపమే మనస్సాక్షి. మన గురువు అంటే రూపానికి వెళ్ళిపోతాం కదా. మళ్ళా మనస్సాక్షే జ్యోతి. కాబట్టి ఆ మనస్సాక్షి జ్యోతిని నిరంతరం గుర్తించు. కానీ గుర్తించు, మనసు చెప్పిన తింటామా? అది చెప్తానే ఉంటుంది, నీకు ఇదే పని ఇదే చెప్తాంటారు. నువ్వు జరగని చెప్తావు, నువ్వు జరిగేది చూడంటాను నేను. ఇదే మనం చేసే పనులన్నీ కూడా. కాబట్టి ఇక్కడ ఆ జ్యోతి ఉంటే అన్ని వస్తువులు మనకు కనిపిస్తాయి. ఒక అవగాహన వస్తుంది, అనుభవం వస్తుంది. ఇప్పుడు కరెంటు పోయిందండి, ఏ వస్తువు మనకి ఎలా కనబడుతుంది? దీపం వెలిగించి అనుకోండి, అవగాహన, ఆడు కూర్చోకూడదురా, ఇటు కూర్చోవాలా, ఇటు కూర్చోవాలి, ఆడు కూర్చోవాలనిపిస్తుంది, పలానా వస్తువు కనిపిస్తుంది. మరి హృదయం అనే జ్యోతిని నిరంతరం వెలిగించుకోవాలంటే ఏం కావాలి? దీపం వెలగాలంటే ఏం కావాలి? దీపం వెలగాలంటే ఏం కావాలి? చెప్పలేకపోతున్నా, ఎదురు తెలియదా? దీపం వెలగాలంటే ఏం కావాలి చెప్పలేదు. సింపుల్ దీపం చెప్పలేకపోతుంది. దీపం వెలగాలంటే నూనె కావాలి. ఆ నూనె సంస్కారం. మనలో జ్ఞానజ్యోతి నిరంతరం వెలగాలంటే మనలో సంస్కారం ఉండాలి. ఆ సంస్కారం నేర్పేదే నిజమైన సత్సంగం. ఆ సంస్కారం లేకపోతే అది డూప్లికేట్ సత్సంగం. నిజమైన పదం వాడే ఇక్కడ. ఒక సత్సంగం అంటే ఏమిటి? ఎదుటి వాడిలో ఆలోచన రేకెత్తించేది సత్సంగం, నిజమైన సత్సంగం. తద్వారా సంస్కారాన్ని మేల్కొల్పేది సత్సంగం. అందరికి సంస్కారం ఉంది, ఎవరు చెడ్డవాళ్ళు కాదు. అందరికీ సంస్కారం ఉంది, కానీ దాన్ని నిద్ర లేపాలి, తట్టి లేపాలి. పొయ్యికి ఇచ్చాం, అది ఆరిపోతూ ఉంటుంది, నిప్పు లేదనా, బూడిద కప్పు పడిపోయింది. ఆ బూడిద పోతానే మండుతుంది. కానీ మనందరం జ్ఞానం ఉంది,
మంచి సంస్కారం ఉంది, కానీ దాన్ని తట్టి లేపడం. చిన్నప్పుడు మన మంచి సంస్కారమే, పెద్ద అయిన తర్వాత పరిస్థితుల ప్రభావం, మాటల ప్రభావం, సావాజోషం వల్ల తర్వాత ఇప్పుడేమొచ్చింది, ఒరే ఇతర పొరపాటు, మనలో మంచిగా మాట్లాడాలి, ప్రతి నాలుగు ఈ మనకు వస్తుంది, కోపం మనకు వస్తుంది, ఎందుకు ఇది ద్వేషం వస్తుంది అని ఆలోచింపగలిగేస్తుంది సత్సంగం. అది బాబా చేతుల్లో ప్రతి ఒక్కటి ఉంది. అసూయ ఎలా జయించాలి, ద్వేషం ఎందుకు, కోపం ఎందుకు, ఇదే పొరపాటు చేసాం మనం. ఇంతవరకు కరుడు కట్టిన మనసుతో మనం ఉన్నాం. ఇప్పుడు దానిని ఆ గరుడు తీసి పారేస్తాం, స్వచ్ఛంగా ఉంటామనే సంగతి తర్వాత ఆలోచన ఉందా లేదా, మనకెత్తుంది కదా. ఈ జన్మకి రాలిపోవచ్చు, ఏది అది చేయక రాలిపోవచ్చు, కానీ ఆలోచన ఉంది. ఈ ఆలోచన మన జన్మకు వస్తుంది. అప్పుడు ఇంత ప్రయత్నం ఉండదు, ఒకటి చెప్పడం వినడం అని ఉండదు. మారాలని సంస్కారంతోనే నువ్వు పడతావు. ఇది మనం చెప్పడం కాదని కృష్ణుడే చెప్పాడు 6వ అధ్యాయంలో. అర్జునుడి ప్రశ్న వేస్తాడు, మేము సత్యం సాధించి రాలిపోతే నా పరిస్థితి ఏంటి అన్నాడు. నువ్వు రాలిపోతే నువ్వు ఎక్కడ రాలిపోయినావు అక్కడి నుంచి ప్రారంభమవుతుంది. అది ఎవరైతే గుర్తుపెట్టుకుంటాడో వాడు ఆనందంగా ఉంటాడు, ప్రయత్నం చేస్తాడు. ఫలితం వస్తే రాకపోతే ప్రయత్నం పని చేస్తున్నా ఆ ఫలితం చూడలేకపోవచ్చు, కానీ ఈ ప్రయత్నము, ఈ కృషి అనేది పుణ్యం మాత్రం ఖాతాలో పడిపోతుంది. డిపాజిట్, బ్యాంకులో డిపాజిట్ చేసినట్టుగా ఈ జన్మకు మనం చేసుకున్నాం. ఆ విషయం ఇక్కడ జ్ఞానం కూడా జ్యోతిలా వస్తువులు వెలిగించి మనకు అవగాహన కలిగేలా చేస్తుంది. ఒక దీపం ఇంకో దీపానికి వెలిగించేందుకు ఆధారం అవుతుంది. ఒక దీపం అందరి దీపం వెలిగిస్తుంది, ఒక దీపం వెలిగించుకుంటుంది, ఆ దీపం వెలిగించుకుంటుంది, ఆ దీపం వెలిగించుకుంటుంది. అప్పుడేమవుతుంది, ఈ ఇల్లంతా కూడా కాంతిమయంగా ఉంటుంది. ఒకడు మారాడు, ఈ నుంచి ఆమె మారారు, ఈ ఊరంతా సంస్కారంగా మారిపోయింది. అత్యంత ప్రకాశవంతంగా ఈ దావత్ గుండకనే వెలుగుతుంది. అదేరా సత్సంగం అంటే అది అని భావన. ఈ ఊరిని చూసి ఇంకొకటి నేర్చుకోవాలి. అది పరంపర, ప్రక్రియ, జీవన ప్రయాణం అంటే అది. అందుకే వెలుగుచున్న జ్యోతి ఎవరంటే గురువు. మరి ఆ దీపం అంటే నీ ఇక్కడ నూనె పోసుకోవాలా, ఒత్తేసుకోవాలా, పెట్టుకుంటే వెలుగుతుందా? ఏం చేయాలి, దాని దగ్గర పోయి ఆ ఒత్తికి తగిలించాలా, గురువు యొక్క మనసుతో నా మనసు జోడించాలా, అప్పుడు వెలుగుతుంది. ఇప్పుడు మాస్టర్ గారు మరో నంద దీపం అంటారు కండి. నందదీపం షిరిడీలో, మరో నందదీపం మాస్టర్ గారు. ఆ నందదీపం కొన్ని కోట్ల మందిని, ఈ మరో నందదీపం ఇంకా కొన్ని కోట్ల మందిని. అలా ఉండాలి మన జీవితం. అందుకే మన మహాత్ములే గురువు అన్నాడు. ఇక్కడ మన మనస్సాక్షి మనం అనుకుంటున్నాం. ఇక్కడ మన మనస్సాక్షే గురువు. జీవితమే మనకు విద్య ఆలయం. విద్య అంటే ఏంటి? విద్య అంటే సంస్కృత పదం అండి. విద్యలో నుంచి విద్య వచ్చింది. విద్య అంటే ఏంటి? చదువు. విద్య అంటే తెలుసుకోవడము. విద్య అంటే తెలుసుకోవడం. విద్య అంటే చదివని వస్తుంది. విద్య అంటే తెలుసుకోవడం. ఎంత సత్యం కూడా తెలుసుకోవడమే. అంటే ఏంటి? అసలు తత్వాన్ని నువ్వు గుర్తించు. ఇప్పుడు ఇంకా జీవితంలో అంటే భగవంతుడు మనకిచ్చిన నైపుణ్యాన్ని 10 మందికి పనిచేయడమే జీవితం. అసలైన జీవితం అంటే అదే మహాత్ములంతా చేశారు. అందుకని మహాత్ముల జీవితం మనకు విద్యాలయం. ఇప్పుడు మనవారి జీవితం అనుకుంటానండి. అందుకే ఈ ప్రపంచాన్ని చూసి ప్రపంచమే గురువు అన్నాడు. చూడగలిగితే మనకి 24 మంది గురువులు గురు చేతుల్లో ఉంది. సాయినాథ్ చెప్పాడు, విశ్వమంతా గురు స్వరూపం నిరూపించాడు, నేను లేనిది ఎక్కడ అనే భావన. అంటే నేర్చుకోబడి ఇప్పుడు 24 మంది గురువులు నేర్చుకునే విద్య కదండి అది. అంటే విద్య అంటే తెలుసుకోవడము అనేది, దాన్ని జ్ఞానం అన్నారు. తెలుసుకోవడం జ్ఞానం. అయితే ఈ కార్యం సఫలం అవ్వాలంటే వెలగవలసిన జ్యోతికి కావాల్సిన నూనె కావాలి. ఆ నూనె సంస్కారం అనుకున్నాము. మరి ఆ సంస్కారం చిన్నప్పటి నుంచి నేర్పి వస్తుందా, మధ్యలో వస్తుందా? ఇప్పుడు నేటి యువతరానికి ఎంతమందికి ఈ మంచి గురించి చెప్తున్నారు? ఇప్పుడు నిన్న పిల్లలు సక్రంగా భజన చేశారన్నారు శనివారం రోజు. వాళ్ళకి ఈ సంస్థ ఇప్పటి నుంచి వచ్చింది అనుకోండి,
పెద్దయినాక ఆ సంస్కారం అభివృద్ధి చెందుతుంది. మధ్యలో వచ్చింది మధ్యలోనే పోతుంది. మొక్కయ్య వంగనేది మానే వంగన అంటారు కదండి. అని చిన్నప్పటి నుంచి మన సంస్కారం నేర్పాలి. అందుకే మనం ఇప్పుడే పుట్టామని చెప్తా. మనం ఇప్పుడే పుట్టాం, ఇప్పుడు మన సంస్కారం సరిదిద్దుకోవాలి. దిద్దుకుంటే తర్వాత జన్మలకైనా మనకు ఉత్తమ సంస్కారం మనకు కలుగుతుంది. దీనికి ఏమిటి? పిల్లలంటే తల్లిదండ్రుల కర్తవ్యం. చిన్నపిల్లలకి మొట్టమొదటి ఫస్ట్ చేశారనుకోండి, ఫస్ట్ ఇప్పుడు పిల్లలు ఇలా ఉండడానికి కారణం తల్లిదండ్రులే అండి. పిల్లల్ని మనం తినించే ఉపయోగమే లేదు, పిల్లల్ని తప్పడానికి ఉపయోగం లేదు, తల్లిదండ్రులే మొత్తానికి. ఇంట్లో భార్య కొట్లాడుకుంటారంటే పిల్లవాడు ఎట్టుంటాడండి? వాడని అలవాటు వచ్చేస్తుంది. ఎంతసేపు మన టీవీ చూసుకుంటా పని చెప్పాలంటే వాడి బాధ ఏం చేస్తాడండి? ప్రతి ఒక్కటే అండి. అందుకే చిన్నప్పటి నుంచి ఇప్పుడు మనం ఇలా ఉన్నామంటే కారణం ఇప్పుడు నేర్చుకున్నామంటే మన చిన్నప్పుడు మన పెంపకం అలా ఉంది. ఒకడు ఒక పెంపకం, మీకు ఒక పెంపకం, నాకు ఒక పెంపకం నా పరిసరాలు అట్లా ఏర్పడ్డాయి. ఆ వాసన పోవండి. ఎంత ఆధ్యాత్మికంలో ఉన్నప్పటికీ కూడా చక్కని బుసపడుతుంది. సభలకు వచ్చినప్పుడు మనం గమనిస్తే మనకు అర్థం, గమనించాం మనం. పైకి బాగానే మాట్లాడి ఉంటా, కానీ ఆ సన్నివేశానికి చక్కనది గుర్తొస్తుంది. నేను ప్రవర్తించకపోవచ్చు, కానీ మనసులో మాత్రం అది వచ్చింది. అంటే ఇప్పుడు బాగానే ఉండాలి కదా, ఇప్పుడు బాగానే ఉండవు, కానీ పాతది బాగా దాచుకుపోయింది. అదే బాగానే ఉంటారు, ఏమో గుడ్డ వాసన అంటారు. ఇంకో లేదు, కానీ గుడ్డకి వాసన అలా ఉంటుందా ఉండదా? ఆ వాసనే సంస్కారం. కాబట్టి ఇక్కడ ఏమిటి? గురుకృపకు మానవుడు అర్హుడు కావాలంటే మంచి సంస్కారం కావాలి, మంచి సంస్కారం ఇవ్వాలి. స్కూల్లో పిల్లలు కొట్టాడంటే తప్పుకు పోతాడు టీచర్ దగ్గరికి. ఇప్పుడు నేటి ప్రపంచం ఎందుకు కొట్టారా, ఎందుకు చేశారని ఆలోచించడం లేదు. అందులో కొట్టడం మానేశాడు. ఇప్పుడు నువ్వు చదివేది పోతే పోరా, మనకేమో నా చేత నా డబ్బులు వస్తాను అనుకుంటా. ఇప్పుడు ఉంటే టీచర్ అంతా అదే ఒకసారి చెప్తారు. ఇలా ఎందుకు వచ్చిన గొడవ వాడు ఏమన్నా అనుకోండి, మన కంప్లైంట్ పోతుంది, ఆడికి 2 రోజులు పోతుంది, ఎందుకు వచ్చిన గొడవ? చదివేది చదవద్దు పోని, లేదా మరి లేస్తాం అనే చదువు. అలాగే ఈ ఆధ్యాత్మికత కూడా అంతే. విన్నాడా వీళ్ళకి వెళ్ళేదా, సరే పాట సరే నీకు ఇష్టం చేసుకోవాలా అనే విధానం వచ్చేసింది అనమాట. పిల్లడి కాలం అలా కాదండి. మన పిల్లల్ని ఎలా పెంచారండి? ఇప్పుడు ఎలా పిల్లలు పెంచుతున్నారు? కాబట్టి సంస్కారమే అప్పుడు ప్రధాన కర్తవ్యంగా ఉండేది అప్పట్లో. ఇప్పుడు లేదులేండి. ఇప్పుడు మనం మిలిటే కదా పిల్లలు ఉండేదానికి. అలా జీవించగలిగితేనే పిల్లలకి కూడా అటువంటి సంస్కారం కలుగుతుంది. ఏదైనా అంతే అండి. పెద్దలు చూసి పిల్లలు నేర్చుకుంటాడు, ఎవరు చూసి నేర్చుకోవాల్సిందే కదా. పెద్ద సినిమా అక్కడ వాళ్ళు చూసి నేర్చుకుంటున్నారు లేదా? కాబట్టి ఇక్కడ మరి పిల్లలు చూడాలంటే ఏం చేయాలి? వారి పట్ల టైం వెచ్చించు. ఎవరికి చేస్తున్నారు? 40 ఫార్ములా ఒకటి ఉంది. టైం, టాస్క్, టచ్, ట్రస్ట్. నమ్మకం ఉండు, వాడి ప్రేమతో అలకరించు, తాకు, మాట్లాడు. పిల్లల విషయంలో ఎంతమంది ఉంటున్నావు? డాక్టర్ పోతే వాడు చెప్తాడు 40 ఫార్ములా డీల్ అని అంటాడు. మరి ఎంతమంది పిల్లలతో ప్రేమగా మాట్లాడుతున్నారు? టైం లేదే అసలు. మాగసం దేవుడు మామూలు మాట్లాడే టైం లేదు ఇక్కడ. రే వచ్చావా చూసుకోరా, నీ కర్మ నీది, నేను ఉద్యోగం నా కర్మ నాది. ఆ టైప్ అయినప్పటికీ పిల్లలకి అఫెక్షన్ తగ్గిపోయిందండి. తల్లిదండ్రుల పట్ల అఫెక్షన్ ఉండదు. పైకి 16 ఏళ్ళు 15 వరకు ఉంటారు, ఉన్నట్టుగా నటిస్తారు. 18 దాటిందానికి మా బడ నీకేం తెలిసిపోయాట. నేను పొజిషన్ అట్లా అయిపోయింది. అది మీ పిల్లల మా అందరి పిల్లల సంగతి చెప్తాను ఇక్కడ. సమాజం చెప్తా అట్లా అయిపోయింది అనమాట ఇక్కడ. దాని దగ్గరికి 4 క్లాస్ అప్పుడే వేసి పారేస్తున్నారు. నేను 4 సంవత్సరాలకే హాఫ్ వేసి పారేస్తున్నారు. ప్రాక్టికల్ లేదు. ఇప్పుడు ఇంటర్నేషనల్ స్కూల్ అని పెడుతున్నారు, వాళ్ళు ప్రాక్టికల్ చదువు చెప్తున్నారు. హోంవర్క్ ఉండదు వాళ్ళ దగ్గర. పాఠాలు అలా ఉంది. ఒరే 10లోంచి 5 తీరా అంటే అప్పుడు ఏం చేస్తారు? దాని రాళ్ళు పెట్టేదన్నా 5 తీసేసేవాళ్ళు. తగ్గ గుర్తుపట్టుకుంటున్నారు వాళ్ళు. 10లో 5 10 ఎంతరా ఎత్తుకుంటాడు, ఫోన్ టక్ పడతాడు కాలిక్యులేటర్. 10లో 0.10 - 5 10లో 5 10 కాలిక్యులేటర్ ఎత్తుకుంటున్నాము. ఇప్పుడు ఆ ప్రాక్టికల్ ఇది చదువు చెప్తున్నారు ఇంటర్నేషనల్ స్కూల్ అని చెప్పేసి లక్షలు వసూలు చేసుకుంటున్నారు. మరి ఆ ప్రాక్టికల్ మనకి కరువు అయిపోయింది.
ఇప్పుడు కొంచెం ప్రభుత్వం గురించి శ్రద్ధ తీసుకోవడం వల్ల ప్రభుత్వ పాఠశాలలో కూడా అన్ని ప్రాక్టికల్గా పాటలు నేర్పిస్తూ చేసుకుంటూ చూస్తున్నారు కొన్ని స్కూళ్ళల్లో. అట్లా ఇక్కడ సంస్కారం ఉంది. అట్లా సంస్కారం ఇప్పుడు ఇంటర్నేషనల్ స్కూల్ ఎలా సంస్కారం నేర్పిస్తున్నారు ఆ విధంగా నేర్పిస్తే పిల్లలు పెద్దయిన తర్వాత కూడా ప్రేమ, దయ, కరుణ ముందు ఇంట్లో, తర్వాత సమాజాన్ని, తర్వాత దేశాన్ని ప్రేమించగలుగుతాడు. ఇక్కడ ప్రేమ అంటే ఏంటంటే ఇద్దరు మనసుల కలయిక కాదండి, నిస్వార్థమైనది ఉండేది ప్రేమ. ఏది ఆశించినది ప్రేమ, ప్రతిఫలాపేక్ష లేనిది నిజమైన ప్రేమ, అనురాగం, ఒకరి పట్ల మనకు ఉండే ప్రగాఢమైన భావోద్వేగం, అది నిజమైన ప్రేమ. నేడు సమాజంలో కనిపిస్తుంది నైతిక పతనానికే ప్రేమ. మరి ఆ లోపించిన కారణం ఏమిటి? నాకు చూసింటే నేను చెప్తాను, నాకే తెలియదు, నీకేం నేర్పిస్తాను? ఆ సంస్కారం నేర్పేదే సత్సంగం, దానికి గురువు, దానికే ఆ గురువే హృదయమనం చెప్పాడు, మన మనసాక్షి గురువు. బిడ్డను ఉత్తమ సంస్కారంగా తీర్చిదిద్దాలని సమాజానికి అందించడమే ధ్యేయంగా తల్లిదండ్రులు ఉండాలి. వివాహ వ్యవస్థ వచ్చింది అందుకేనండి, పెళ్లి ఎందుకంటే ఇందుకోసం వచ్చింది. సమాజానికి సంస్కారాల బిడ్డలు ఇవ్వడం కోసమే వివాహ వ్యవస్థ వచ్చింది, అంతేగాని ఇంక వేరే ఉద్దేశమే కాదు. మన సంస్కృతి ఏంటంటే సమాజానికి మంచి సంతానం అందించాలి. లేకపోతే ఇప్పుడు చూడండి, ఆ గంజాయి వీటిలో వచ్చేసినప్పటికీ పిల్లలు ఎలా ఉన్నారు? అసలు హై స్కూల్ పిల్లలు కూడా తూగుతూ ఉన్నారండి, సూర్యాపేట హై స్కూల్ పిల్లలు కూడా. అంటే యువత నిర్వీర్యం చేస్తున్నారు. ఎవరు? స్వార్థమైన నాయకుడు. వాడు నిర్వీర్యం అయిపోతాయి కదా, వాడు ఆలోచించాడు, ఇంకా వాటి తిరుగుతుంటాడు, అది చదువుకోడు, ఇంకా వాడు ఏం చెప్తే చేస్తూ ఉంటాడు. అట్లా ఉండకూడదు. ఆధ్యాత్మికత కూడా ఎవడేం చెప్పినా చేసే విధానంగా ఉండకూడదు. మనకి ఎవరి మీద ఇష్టం ఉంటుందో వాడి ఇష్టం మన ఇష్టం అవ్వాలి. ఇప్పుడు తల్లిదండ్రులు ప్రపంచం అనుకోండి, పిల్లలకి ఇష్టం చేస్తాం అనుకోండి, పిల్లలకి తల్లిదండ్రులకి 5వ సంబంధం బాగా గట్టి ధనం ఏర్పడుతుంది. అలాగే మనం గురువుని ఎంచుకున్నాం అనుకోండి, ఒక భగవంతుని ఎంచుకున్నాం అనుకోండి, ఆడి ఇష్టం మన ఇష్టం కావాలి. అట్లా ఏర్పడుతుందండి ప్రేమ, అభిమానం అన్నీ కూడా. అవి లేకపోతే మన జీవితమే నిర్జీవము. కాబట్టి తల్లిదండ్రులేమో మామూలు లౌకికమైన ప్రేమ నేర్పిస్తాడు, గురువేమో సాధన ఎలా చేయాలో నేర్పుతాడు, అంటే జ్ఞానం ఎలా పొందాలో నేర్పుతాడు. నేర్పాలంటే గురువులో కూడా ప్రేమతత్వం ఉండాలి, విసుక్కోకూడదు, అడిగిదాన్ని సమాధానం చెప్పాలి. విద్యార్థి అడిగాడు సమాధానం చెప్పాలి. చెప్పినప్పుడు వాడు ఈ టీచర్ నాకు మంచి టీచర్ అండి, అప్పుడు మనం చెప్పింది ఉంటాడు వాడు. అది నిజమైన గురువు లక్షణం. వాళ్ళ దానిలోకి వెళ్ళాలి, మన దానిలోకి తెప్పించుకోవాలి. మన పిల్లల విషయం కూడా అదే. మన ఋషులు అలాగే ఆచరణ చూపించారండి. మన ఋషులంతా కూడా నిర్బంధ విద్యను ఎక్కడా ఉండదండి, అది నేర్పించారు. కాబట్టి ప్రేమ చెప్పినంత మాత్రం జరగదండి. ప్రేమ అనేది 2 10 అక్షరాలే, కానీ లోతుగా అర్థం చేసుకుంటే ఇది ఎలా నిజమైన ప్రేమ. మనంతా కూడా నకిలీ ప్రేమలే. అది అందరి విషయంలో వాళ్ళు మాట్లాడి మీరు పాపం చేసుకుంటే పర్వాలే, అన్నీ నకిలీ ప్రేమలే. విధి లేక గతి లేక అంటారు. విధి లేదా, గతి లేదు, ఇక అనాల్సిందే. నటన అయిపోయింది ఇప్పుడు. అంత ఇంచుమించు అందరూ నటిస్తున్నాం. వాళ్ళమే మనల్ని పదవాడేస్తున్నా పాపం చేసుకోబాకండి. అందుకని అదంతా సామాన్య విషయం కాదు. మానవ జీవితానికి సారవంతమైనది ఏం? ప్రేమే. మనం మొక్క రావాలంటే సారవంతమైన భూమి ఉండాలి. అలాగే మానవ జీవితం పైరుకు సారవంతమైన భూమి వంటిది ప్రేమ. అది ఉన్నప్పుడే మానవ జీవితం స్వచ్ఛతగా పుష్టిగా పెరుగుతుంది. ప్రేమ అభిమానం లేని ఇల్లు ఎట్లా ఉంటుందండి? పుష్టి ఉండదు, ఎప్పుడు ఏదో చికాకుగానే ఉంటుంది. కాబట్టి జ్ఞానమని ఆకాశాన్ని ఆలింగనం చేసుకోవాలంటే భూమి సారంగా ఉండాలి, అంటే ప్రేమ నిండుగా ఉండాలి. ఎప్పుడైతే ఉంటుందో దాని ఆధారంగా ఆ చెట్టు పైకి ఆకాశాన్ని అంటుకుంటుంది. అంటే ఏమిటి? మనో వికాసం చెందుతుంది. చూడండి, చిన్న బిడ్డ తల్లి స్పర్శ తగలగానే ఆ అనుభూతి చూడు ఎలా ఉంటుందో, ఇద్దరి కళ్ళ అనుభూతి చూడు ఎలా ఉంటుందో. అది టచ్. గురువు అలా చేస్తాడు, శిష్యుడు అలా ప్రేమగా ఆలోచిస్తాడు.
అప్పుడు ఆయనకి వశమవుతాడు. ఇటు సామర్థ్యంలో మొట్టమొదటి ప్రేమ. అది పెంపొందించాలంటే ధర్మం ఉండాలి. ఆ ధర్మమే మన నైజం అవ్వాలి. ఏ ధర్మం నా దేశం ధర్మం కాదు, అది అందరికీ ఆమోదయోగ్యంగా ఉండాలి, అందరూ చేయగలిగితే ఉండాలి. అది మన సహజత్వం పొందాలి. లేకపోతే పశువులకి పక్షులు మనకి తేడా ఉంటుందండి. అది 4 కాళ్ళు అయితే 2 కాళ్ళు జంతువులు అవుతున్నాం అంతే. దాని నుండి మనం విడిపడాలి. సరిగా వికసించిన మానవత్వ నైజంలో ప్రధాన అంశం అంటే మనసు వికసించాలండి. అది వ్యక్తిత్వ వికాసం అనండి, ఇంకేమన్నానండి. అందులో నుంచి వస్తుంది జ్ఞాన పిపాస. ప్రకృతిలో చూడండి, వస్తువులు కానీ జీవులు కానీ మనం చూస్తూనే ఉన్నాం. ఎలా వస్తుంది, ఎలా వీలవుతుంది ఆలోచిస్తున్నాం. అసలు ఒక గింజ వేస్తున్నాం, ఇన్ని గింజలు ఎలా వస్తుంది అబ్బా, ఇప్పుడు ఆలోచించాము. కోసుకుంటున్నాం, తింటున్నాం. సృష్టి చూడు ఎంత అద్భుతంగా ఉంది. ఒక్క విత్తనం వేస్తే ఇన్ని కంకులు ఇచ్చింది, మరి మనం ఏం చేస్తున్నాం అని ఆలోచన కలగాలి కదండి. ఆలోచన కొంత సైంటిస్టులు ఉన్నారు, కానీ మనం మన సంగతి మనం చూద్దాం. మనం పొద్దున సాయంత్రం ఏం ఆలోచిస్తున్నాము? మెకానికల్గా జీవిస్తున్నాం అంతే, యాంత్రిక జీవితం అంతే. జీవితాన్ని ఆస్వాదించడం లేదు. ఎవరు మీరైనా నేనైనా కూడా ఏదో పక్కావు అనుకుంటున్నాం. కానీ ఇంట్లో జరిగే ప్రతి ఒక్క సంఘటనని ఆస్వాదించుకొని వచ్చింది అనుకోండి, వాడి మనసులో అసలు బాధ అనేది ఉండదండి. అలాగా ఈ ప్రశ్నలకు సమాధానం అంటే ఎందుకు ఏమిటి అని అనుకున్నాం కదా, అలా చేసుకున్నప్పుడు విషయం మనకు అర్థమవుతుంది. జీవితం అంతా కూడా ఒక ప్రేమతో నిండిపోతుంది. జీవితం అంటే సాటి జీవుల హితం కోసం, మరొక వంక సత్యాన్వేషణ కోసం ప్రయత్నించడమే జీవితం. మన జీవితం సాటి జీవుల హితం. సాటి జీవులు అంటే బయట వాళ్ళు కాదు, ముందు ఇంట్లో వాళ్ళు చూద్దాం. మనం బయట సంగతి దేవుడు సాటి మన ఇంట్లో కూడా సాటి జీవులే కదండి. అత్త కావచ్చు, మామ కావచ్చు, కొడలు కావచ్చు, భార్య కావచ్చు, భర్త కావచ్చు, అన్నదమ్ముడు కావచ్చు, ఎవరికి ఇంట్లో కుటుంబం అనుకోండి, వాళ్ళు జీవులే కదా. వాళ్ళ హితాన్ని కోరేటట్టుగా ఉంటుంది జీవితం చేసుకో. అంటే అండి, నేను బాగుంటే చాలు అని ఒకడు, మరి వాళ్ళు మన ఇద్దరం బాగుంటే చాలని ఒకడు, నేను బాగాలేకపోయినా పర్వాలా వాళ్ళందరూ బాగుంటే చాలు ఒకడు. సాధారణ ప్రేమ, అసాధారణ ప్రేమ, ఇంత రకాలు ఉంటాయి కదండి. మరి ఏది కావాలి మనకి? మన వ్యక్తిత్వం ఈ శరీరం రాలిపోయినా గుర్తుగా నిలబడాలి. అది జీవితం అంటే. అదే కదా అబ్దుల్ కలాం కావచ్చు, గాంధీ మహాత్ముడు కావచ్చు, స్వామి వివేకానంద కావచ్చు, ఎంతమంది లేరండి. మన జీవితం అలాగ ఉండాలి. దానికి చదువు అన్నాడు ఇక్కడ, దానికి సత్సంగం అని మాటగా చెప్తున్నాడు ఇక్కడ. సంస్కారం మారనది, సంస్కరించుకోకపోతే జీవితం వృధా అండి. అన్ని జీవులకు పుట్టాము, పెరిగావు, సస్తున్నాం. సాటి వారి పట్ల మన మనోభావాల్ని నిశ్చితంగా పరిశీలించుకోవాలనడం వల్ల, సాటి వారి పట్ల నా మనోభావాల్ని పరిశీలించుకోవాలి. మిమ్మల్ని చూస్తున్నా ఏమనిపిస్తుంది ఆలోచించుకోవాలి. ఇది ఇట్లా వచ్చింది, నేను చెడుగా ఎందుకు వచ్చింది అలవాటు చెప్పాలి అని అప్పటికప్పుడు ఆత్మపరిచయం చేసుకోవాలి. ఎందుకు ఆమె మీద నా ద్వేషం, ఏదో కోపంతో అనుంటుందేమో అని పరిశీలించుకోవాలి. యాంత్రికంగా నేడు సమాజం నుండి మనం నేర్చుకున్న విద్యలన్నీ కూడా అపోహలే. నిశ్చితంగా పరిశీలిస్తే సూర్యుని వెలుగు ముందు మంచు తెరలాగా ఇవన్నీ విడిపోతాయి. అపార్థాలు చేసుకుంటున్నాం కదండి. అపార్థాలు చేసుకుని చాలామంది మనం దూరం అయిపోతున్నాం. వాస్తవం తెలుసుకో, ఉండొచ్చేమో అంతే, ఉంటుందిలే, అదే ఉంటాడులే అనే భావన బాగా బలంగా దృఢంగా నాటుకుపోయింది మనకి. ఆ మంచు తెరని విడగొట్టాలి. మంచు భావన అంటే సూర్యుడు రావాలి. సూర్యుడు అంటే జ్ఞానం, జ్ఞానం అంటే గురువు. కాబట్టి వారి యొక్క బోధన నిరంతరం మనం గ్రహించగలిగితే ఈ మంచు తెర అనేది తిరిగిపోతుంది. మన హృదయం అనే పలక మీద మనం రాసుకున్న పిచ్చి గీతల్ని చెరుపుకొని సర్వాంగ సుందరంగా అర్థవంతంగా చేసుకోవాలి. ఇంతకుముందు పిచ్చి గీతలు తీసుకొచ్చినాం. పిచ్చి గీతల్ని ఎర్ర రబ్బర్తో కొట్టిపారేవాలి. కొట్టేస్తేనే తెల్లగా అవుతాం. ఇప్పుడు అద్భుతంగా రాసుకోవాలి. కొట్టేది మన చేతిలోనే ఉంది, రబ్బర్ మన చేతిలోనే ఉంది. ఆ రబ్బరే మన మనసు. దాన్ని తుడిచిపెట్టేవాడిని. భగవంతుడు మనకి తెల్ల కాగితం ఇచ్చాడండి. నువ్వు ఏ రాసుకుంటున్నావు అదే. తెల్లగాది ఇచ్చాడు, తెల్ల చొక్కా ఇచ్చాడు, 4 రంగులు ఉన్నాయండి.
ఎరుపు బుల్లుగు రంగు ఉంటాయి. నువ్వు దేంట్లో ముంచితే ఆ రంగు వస్తుంది, ఏ రంగు వస్తుందా? నీ మనసు ఏ రంగు అయితే అదే విధంగా నువ్వు తయారైపోతావు. కాబట్టి మన హృదయం అనే పలక మీద రాసిన పిచ్చికి తుడిపేసి, మరి అలా జరిగితే నిజమైన తల్లిదండ్రులు అవుతారు, ఉపాధ్యాయులు గురువులు అవుతారు, కలియుగం సత్యగం అవుతుంది. అందుకే మా భూలోక వైకుంఠం కాస్త సాయిలంత గ్రంథంలో ఆ సత్యయుగాన్ని చేయడానికి ప్రయత్నమేనండి ఈ సత్సంగం. కలి అంటే మాయ, దాన్ని తొలగించి సత్యంలోకి ప్రవేశించాలి. ఆ సత్యానికి నాంది ఇచ్చాడండి. దీన్ని ఎంత మేరకు వినియోగించుకుంటే అంత మేర సత్ఫలితం ఎవడి వల్ల పొందుతాడు అంతే. మీరు చేసుకుంటే మీకు వస్తుంది, నేను చేసుకుంటే నాకు వస్తుంది అంతే. చట్టంలో కూర్చున్నాం ఇక్కడ, ఇంకా 20 మంది 10 మంది కూర్చున్నాం. మీకు చెప్పింది ఎవరు గ్రహిస్తారో వాళ్ళకే ఫలితం. గ్రహించాలి కూడా, అంతకని వేరే దారి కూడా లేదు. గ్రహించకపోతే నష్టపోతే మనమే, ఎవడి కూడా నష్టపోతాం. కాబట్టి ఇక్కడ మనం ప్రాణము చైతన్యము గల మనం రెండు లేని వస్తువుల పట్ల బానిసలుగా ఉన్నాం. వస్తువుల పట్ల శాశ్వతం కాదు, దానికి బానిస అయిపోతున్నాం. ఇక్కడ ప్రాణము చైతన్యం గల మనం అవి లేని వస్తువుల పట్ల దానికి బానిస అయిపోతున్నాం. మనం నిజంగా ఇప్పటి వరకు కూడా ఎవడు స్వతంత్రంగా బతుకుతున్నాడు? అందరం బానిసలమే, ప్రతి ఒక్కడు బానిసమే. నా అందాన్ని నేను చూసుకోను, మీ కళలో చూస్తా ఆనందం. మీరు బాగుందంటే నాకు ఆనందం, అవునా కదా? నేను వేసుకున్నా కూడా నేను ఆనందపడను. నా కళ్ళను చూస్తే నాకు ఆనందం, నా కళ్ళని చూడను, మీ కళ్ళని చూస్తే నేను. మీరు బాగుందంటే వారు బాగుంటే నాకేదో ఆనందం అని ఆలోచించారు. అంటే బానిస బతుక స్వేచ్ఛా జీవనం, మనం బానిస బతులే. ఆ బానిసంగులు విడగొట్టడానికి మాత్రమే చెప్పాడు, నీకు నువ్వుగా ఉండు, ఇతరులతో పోల్చుకోవద్దు. ఇతరులతో పోల్చుకుంటాం. మీ ఇంట్లో టీవీ ఉంది, మీ ఇంట్లో ఫ్రిడ్జ్ ఉంది, అలా ఉండాలనుకుంటా. మీ ఇంట్లో కష్టాలా? అది వద్దునాక, అది మాత్రం వద్దు. వాడెంత కష్టపడుతున్నాడో ఎందుకు కూడా అనుకుంటాడు, అది మాత్రం వద్దు. వాడిని వస్తువులు కాబట్టి నాకు కావాలా, వాడి కూడా ప్రాబ్లమ్స్ ఏంటి అది కూడా తీసుకో, అప్పుడు నీకు అది అడిగి వస్తుంది అని ఆలోచిస్తున్నామా? లేదు. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నాడు, ఇక్కడ డబ్బుకి బానిస అవుతున్నాం కాదు, మనకి డబ్బు బానిస అవ్వాలి. డబ్బుకు లోకం దాసోహం అంటారు. అంటే డబ్బులో దాసోహం ఉంది కానీ మన సినిమా కూడా ఉంది కదా, డబ్బులోకి దాసోహం కాదు, డబ్బు మనకి దాసోహం అవ్వాలి. డబ్బుకి మనం దాసోహం అవుతుంది కాదు, మనకి అది దాసోహం అవ్వాలి. మనం చెప్పినట్టు అది నాది. అప్పుడే మన జీవితం విద్యాలయం అవుతుంది, మన హృదయమే గురువు అవుతుంది. నిశ్చితంగా పరిశీలించకపోతే జిజ్ఞాస కాకుండా పోతుంది, పరిశీలిస్తే జిజ్ఞాస. అప్పుడు ఎప్పుడైతే మనం కలిగిపోతుందో అదే నిజమైన విద్య. విద్య అంటే ఎందుకు తెలుసుకోవడము, దాన్ని జ్ఞానము. కాబట్టి అదే ఒక జీవన కళ. అప్పుడు మన జీవితం అంతా కూడా ఒక కళ. అంటే కళ అంటే డ్రీమ్ కాదు, కళ అంటే ఆర్ట్. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్, లైఫ్ ఈజ్ ఆర్ట్, లైఫ్ ఈజ్ గేమ్. జీవితంలో ఒక ఆటే. ఆట ఆడితే మనం క్రికెట్ కావచ్చు, గెలుపుకోవడం ఉంటాయి. ఇద్దరు సెకండ్ ఇచ్చుకోబోతాడా, మీరు సెకండ్ ఇచ్చుకోకుండా గమ్మున పోవచ్చు కదా. ఇది ఆట కాబట్టి ఒకసారి నువ్వు గెలుస్తావు, ఒకసారి నేను గెలుస్తాను. దానికి నిరుత్సాహపడు. అంటే ఆట మానేస్తాడా అంటే బతకడం మానేస్తామా? ఆత్మహత్య చేసుకుంటారు, ఊరు వెళ్ళిపోతారు, లేదా కుంకుపోతే కూర్చుంటారు, లోపల కూర్చుంటారు. ఏం ఉపయోగం ఉంటుంది? కాబట్టి జీవితం ఒక కథ కాదు, కళ అవుతుంది. అందుకు ఉపయోగించేదే నిజమైన విద్య. అందుకని ఎందుకు చదువు అంటే సంస్కారం కోసం. ఆ సంస్కారాన్ని చదువు నిరర్థకం. అలాగే సత్సంగంలో సంస్కరించుకునే సత్సంగం మీద ఉపయోగం లేదు. కాబట్టి సత్సంగ ప్రయోజనం ఏంటి? సంస్కరింపబడమే. చిత్తశుద్ధులని పూజ చేయాలా, బాణశుద్ధులని పాకమేలన్నాడు, ఆత్మశుద్ధిని ఆచారం వేలన్నాడు. సంస్కరించలేకపోతే సత్సంగం ఎలా? ఎందుకు ఇంత టైం వెచ్చిస్తున్నాం కదమ్మా, ఈ టయానికి ఉపయోగం ఉండాలి కదా. ఎంతో కొంత సంస్కరింపబడాలి. మనకు బుద్ధులు పిచ్చి గీతలు కుట్టిపారేయాలి, మంచి గీతలు రాసుకోవాలి అని తెలిపేదే చదువు, విద్య, సత్సంగము కూడా. కాబట్టి మన నిరంతరం మనం మార్చగలం. తపనంతా పడిందంటే సత్సంగం పట్ల
చదువు పట్ల, విద్య పట్ల, జ్ఞానం పట్ల ఎంత మేరకు నీరు పొందుతుంది నిరంతరము పరిశీలించుకోవడమే. ఈరోజు పడుకుంటున్నా, ఈరోజు మనం ఏం చేశాం, ఎంతమంది మనం సహాయపడ్డాం, ఎంతమంది మనసు నొప్పించాం, ఎంతమంది మనం సహాయం చేయలేకుండా పోయినాం అని ఆలోచించు. పొరపాట్లు ఉంటాయి, రేపు ఇట్లాంటి జరగకూడదు. అదే ఉదయ ప్రార్థన. నిద్రలో గడిచిపోయింది ఏ దినమైనను నాలో మీ సర్వవ్యాపకత ఉండాలి అని రోజు ఎందుకు ప్రార్థన చేస్తున్నాం? గతం కదా అయిపోయింది, ఈరోజు నాకు మంచి బుద్ధి కలిగించు నాయన అని ప్రార్థించడమే ఈ మనము మన సంస్కృతి యొక్క ఉద్దేశం. స్వస్తి. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. श्री सच्चिदानंद सद्गुरु भरद्वाज महाराज की जय. गुरुदेव दत्त.